गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। श्री राम जय राम श्री राम जय राम जय जय राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम। పరమ అయిన అందరి గురువులకు నమస్కారం అండి. నేను చాలా సంతోషంగా భావించి ఈరోజు వచ్చేసాను. మళ్ళీ కాపరే గురుజీ గారు నన్ను పిలిచారు. 7 రోజులు కూడా చాలా రావాలన్న కోరిక, కానీ సొంతం కారు లేదు, అటు నుంచి ఇటు రావడం, ఇటు నుంచి బుకింగ్ చేసి వెళ్ళడం సంభవం కాకపోవడం వల్ల నేను రాలేకపోయాను. మీరు మిస్ అయ్యారో తెలియదు, కానీ నేను మిస్ అయ్యాను చెప్పుకోవడము. అయితే నిన్న రామ లలా ప్రతిష్ఠ అయోధ్యలో జరిగింది, మీరు అందరు చూసి ఉంటారు. మోదీ గారు చేశారు కార్యం అంతా, మా గురువు గారు చేయించారు. స్వామి పరమ పూజనీయ స్వామి శ్రీ గోవింద గిరిజీ మహారాజ్ చేయించారు. అయితే ఎవరు చేశారు అంటే ఎప్పటికీ పేరు అయితే మోదీ గారు వస్తుంది, బీజేపీ గవర్నమెంట్ లో మోదీ గారు చేయించారు. కానీ సూక్ష్మంగా గనక మనం చూస్తే దాని వెనక ఉన్నది మంత్రశక్తి, బ్రాహ్మణ శక్తి. అవన్నీ జరిగింది ఎవరి గైడెన్స్ లో అంటే మా గురువు గారు, ఇలాంటి ఎంతో భక్తుల గైడెన్స్ లో జరిగింది. అలాగే నేను నిన్న రామాయణం కూడా నేను చెప్పలేదండి, నేను దాన్ని చెప్తూ అభ్యసించాను. నేను వాల్మీకి రామాయణం మా గురువు గారిది విన్న తర్వాత, అయితే నేను ఇక్కడ గురుజనుల మాట విన్న తర్వాత నాకు ఏ భావం కలిగింది అంటే, మీరందరూ అగస్త్య మహర్షులైతే, వివిధ ఋషులు శరభంగ ఋషి, అగస్త్య ఋషి, వీళ్ళందరైతే నేను రాముడిని. అదేంటిది అమ్మో అసలు ఆవిడ రాముడంట అంటే మీరు అనుకోవచ్చు. నేను భగవాన్ రాముడిని కాదు, నర రాముడిని. అంటే మనందరము కూడా నరులము. నరులు ఏం చేస్తే వాళ్లకు వాళ్ళ జీవితంలో అసురులు అది చంపేసి, అది ఈ రావణాసురుడు కానివ్వండి, ఎవరన్నా కానివ్వండి, చంపేసి మన జీవితంలో మన రాష్ట్రంలో రామరాజ్యం ఎలాగా వస్తుంది అని తెలుసుకోవడానికి రామాయణం. రామాయణం భగవన్ లీల కాదు, రామాయణం నరలీల. కాబట్టి నేను రాముడిని. వీళ్ళందరూ ఋషులు. భగవాన్ శ్రీ రాములు ఎప్పుడైతే వనవాసానికి వెళ్ళినప్పుడు అందరూ ఋషులు ఏదో రకంగా అనుష్ఠానం ఇచ్చారు. ఏమంటారు, ధనుషు, బాణము, మంత్రదీక్ష, ఇవన్నీ అందరు ఋషులు ఇచ్చారు. అయితే అగస్త్య మహర్షి ఆశ్రమము విశ్వామిత్ర మునితో వెళ్ళినప్పుడు రాముడు ఏం చూశాడంటే అదంతా విధ్వంసం అయిపోయింది, అక్కడ ఏమీ లేదు. ఎవరి ఆశ్రమము అంటే అగస్త్య ముని ఆశ్రమము. లోపాముద్ర ఆవిడ 10 పిల్లల్ని చంపేసి, రాక్షసులంతా తల్లి ముందే పిల్లల్ని తినేశారు అని మనం వింటాము. అప్పుడు ఏం జరిగిందంట, అగస్త్య మహర్షి అరే నాకు ఇలా జరిగింది కదా అని వాళ్ళు ఆత్మహత్య చేసుకోకుండా, ఇప్పుడైతే బాబు ఎలాగా తండ్రి గారు పోయారు అని బ్రాహ్మణులు అదే అండి, మంచి మంచి బుద్ధి ఉన్న వాళ్ళు ఏం చేస్తారు అంటే తన అంతం చేసుకోరు, ఏదో ఇంకా చెయ్యాలని కోరుకుంటారు. అలా చేయకుండా దక్షిణ భారతంలో వెళ్ళి ఎక్కడైతే ఈ రాక్షసుల ఆతంకం ఎక్కువగా ఉందో అక్కడికి మనం వెళ్ళి తపశ్చర్య చేద్దాము అని తపస్సుతో, ఎలాగైతే వీళ్ళందరూ తపశ్చర్య చేసి మంత్రాన్ని వాళ్ళు ఆధీనం చేసుకున్న బ్రాహ్మణులు వీళ్ళంట. సరే మంత్రాన్ని ఆధీనం చేసుకున్నారు, ఇలాగ కార్యక్రమం పెట్టారు, ఇక్కడ ఎవ్వరు రారు. దానికి కారణం కూడా నేను మీకు చెప్తాను. రారు ఎందుకు అంటే, ఇప్పుడు అందరం మనం భోజనానికి వెళ్దామని నేను చెప్పాను అనుకోండి, అక్కడికి వెళ్ళి కూర్చున్నాము. ఆ ప్లేట్ లో నేను వండని అన్నము అంటే బియ్యం పెట్టాను, కూరగాయలు వండినవి కాదు, ఆ కూరగాయలు అలాగే రా పెట్టాను అనుకోండి, ఎంతమంది తింటారు? ఎవరు తినరు. మనం పుష్టి అయ్యేది ఆ అన్నాన్ని మనము వండిన తర్వాతే మనం దాని రుచి అనేది మనం తెలుసుకోగలుగుతాము. అలాగే శ్రేష్టమైన వేదము అది మనకు అందరికీ అర్థం అవ్వాలి అంటే దాన్ని పాచక రూపకంలో నేను కలియుగంలో అందరికి ఇవ్వాలి అని పరమ గురువులైన వ్యాసుడు అప్పుడు తెలుసుకొని వేదం ఇలా అర్థం కాదు అని ఆయన అప్పుడే మనకు చెప్పారు సంకేతాత్మకంగా. ఇలా వినరండి, అందరూ వినాలి, అందరూ రావాలి అంటే అదే వేదంలో ఉన్న చెప్పిన జ్ఞానము పాచక రూపంగా, తల్లి ఎలా అయితే అన్నాన్ని వండి చక్కగా మెత్తగా చేసి పిల్లలకి ఎలాగైతే పెడుతుందో అలా మీరు పెడితేనే అందరికీ అది అర్థమవుతుంది, దాని రుచి ఏంటో తెలుస్తుంది. కాబట్టి పాచక రూపంలో మీరు దాన్ని ఇవ్వాలి అని మనకు ఆదేశించారు. కాబట్టి మా గురుగారు కూడా
అందరికి అర్థమయ్యేటట్టు చెప్పాలి అని నాకు చెప్పారు. కాబట్టి నాకు అంత తెలుగు రాదు. అంటే నేను మహారాష్ట్రకి చెందిన దాన్ని. మరాఠీ వచ్చు, హిందీ వచ్చు, ఇంగ్లీష్ యాజ్ యూజువల్ గా నేను ఇంగ్లీష్ లో చదువుకున్నాను కాబట్టి వచ్చు. బట్ తెలుగు రాదు నాకు. కానీ తెలుగులో చెప్పాలి. ఎందుకంటే నేను తెలంగాణ ప్రాంతంలో ఉన్నాను. మీ భాషలో మీకు చెప్తే మీకు అర్థమవుతుంది. చిన్న పిల్లలకి అన్నం మెత్తగా చేస్తే అర్థమవుతుంది కాబట్టి ఏదో ప్రయత్నం చిన్న పిల్లని. అయితే ధన్యవాదాలండి. అయితే ఇలాగా నేను చెప్పాలి అన్న కోరిక. అయితే నా రోల్ ఇక్కడ ఏంటిది అంటే రాముడి రోల్. ఓహో! అక్క వల్లే ఇంతమంది వచ్చారని స్వామివారు ఏదో ఆయన చెప్తున్నారు కానీ నా వల్ల కాదు. రావణాసురుడు చనిపోయింది రాముడి వల్ల కాదు. సూక్ష్మంగా చూస్తే అగస్త్య మహర్షి యొక్క ఇచ్చిన ఆదిత్య హృదయ స్తోత్రము, ధనుష్షు, బాణం వల్లే చచ్చారు. కానీ అది యూజ్ చేసింది ఎవరు? రాముడు. అలాగే వీళ్ళు నాకందరూ నా మీద దయ చూపి ఎలాగైతే మనస్మృతి అన్నారో ఖచ్చితంగా ఒకసారి మనం సప్తాహము నెలంత రోజు మనం ప్రవచనం పెట్టుకోవచ్చు. కానీ మీరు నాకు నేర్పించాలి అది పాచక రూపంగా నాకు చేస్తే అప్పుడు నేను ఏం చేస్తానంటే అది మనం అందరికి మనం ఇలా హెడ్డింగ్ పెట్టాలి. ఇప్పుడు ఏంటంటే అంత మార్కెటింగ్. ఒక గుంత తవ్వితే ఏమంటారు డైమండ్ దొరికింది, బట్ డైమండ్ ఇస్ రా. ఆ డైమండ్ ని కట్ చేసి చక్కగా నెక్లెస్ లో రూపంగా చేసి ఒక ఆవిడకి వేసి ఓహో ఎంత బాగుంది చూడండి అంటే మనం కొంటాం. కానీ ఇదిగోండి ఇది మట్టిలో నుంచి వచ్చిన డైమండ్ అంటే చిచి నాకు వద్దు అంటారు. డైమండ్ అప్పటికి ఎందుకంటే అందరికి ఒక రూపం మనం చూపించాలి. ఆ వేదానికి ఒక రూపం ఏదైతే ఉందో అది రామాయణము, భాగవతము. అలాగ ఒక రూపాన్ని దాన్ని దిద్ది మనం ఎప్పుడైతే అందరిలో పంచుతామో అప్పుడు వాళ్ళకు జిజ్ఞాస కలుగుతుంది. ఓహో రామాయణంలో ఇది ఉందా, మన వేదాల్లో ఇది చెప్పారా అని వాళ్ళకి అర్థమవుతుంది అనమాట. కాబట్టి ఆ రూపంలో చెప్పడము చాలా అవసరము. అలాగా రా మెటీరియల్ లో ఉన్న ఈ వేదాన్ని పాచక రూపంగా చేసి చెప్పినదే శ్రీమద్ భాగవతము, రామాయణము, మహాభారతము. మన సృష్టిలో ఇప్పుడు మన దేశంలో ఆక్రమించారు వివిధ మనుషులని చెప్తున్నాం మనము. ఎలా ఆక్రమించారు? అప్పుడు వచ్చి వెళ్ళిపోయారు అన్నది కాదు. ఇప్పుడు కూడా మన స్వాధీనం కాదండి, మన స్వతంత్రం కాదు. వీఆర్ స్టిల్ అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ దోస్ పీపుల్. ఎందుకు అంటే మన ఎడ్యుకేషన్ సిస్టమ్, మన స్కూల్స్ లో మనం చదువుకున్న మన పిల్లలు చదువుకుంటున్నారు అంటున్నారో ఆ పిల్లలు ఏం చదువుకుంటున్నారు? మనుస్మృతికి విరుద్ధంగా చదువుకుంటున్నారు, వేదాలకి విరుద్ధంగా వాళ్ళు చదువుకుంటున్నారు. ఆ పిల్లలకి అది చెప్పాలి అంటే ఏం చేయాలి? ఎంత బాధాకరమైన విషయం అంటే నేను వెళ్ళి స్కూల్స్ లో చెప్తానండి, కాలేజ్ లో అంటే నన్ను వెళ్ళనివ్వరు. మీరు రిలీజియస్ అండి, హిందూ ప్రవక్తలు రాకూడదు అంటారు. సో కాబట్టి నేను చెప్పాను పర్వాలేదు ఇలా రాకూడదా, నేను ఈ బొట్టు తీసేసి ఒక మోడర్న్ వేషంలో వస్తాను. ఎందుకంటే మన రామాయణంలో మనకు చెప్పారు దేశం మార్చైనా కానీ నువ్వు ధర్మ కార్యం చేయాలి. ఇది మనకు రామాయణం చెప్తుంది, ఇది మన కృష్ణలీల చెప్తుంది. కాబట్టి రాముడు ఆయన తపశ్చర్య చేసిన చూడండి. రాముడు చిన్న బాలుడు, 16 సంవత్సరాలు. ఆయన డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాడు రాముడు. అసలు ఎందుకు మనిషి కార్యం చేయకూడదు అని చెప్పినప్పుడు వశిష్ఠ మహర్షి ఆయనకు యోగ వాసిష్టం చెప్పారు. మై సిచ్యువేషన్ వాజ్ ఆల్సో లైక్ దట్. నేను కొన్ని రోజులు డిప్రెషన్ లో ఉన్నాను. నాకు వశిష్ఠ రూపంలో నాకు జ్ఞానం ఇచ్చి ఆ డిప్రెషన్ లో తీసింది మా గురువు గారు. అలా చెప్పారు. సరే ఇప్పుడు మరి నాకు వనవాసం ఉంది కదా, అంటే నేను ఇక్కడ తిరగాలి, నేను ఇంట్లో ఉండలేను హాయిగా, నేను అటు ఇటు తిరుగుతూనే ఉంటాను, నాకు కష్టాలు ఉంటాయి. ఆ కష్టాల్లో ఇలాంటి ఋషులు నన్ను పిలిచి మరి రా నాయన రామారా నేను నీకు ఈ మంత్రాన్ని ఇస్తాను, మంత్ర దీక్షాన్ని ఇస్తాను అని వాళ్ళ కనుక నా మీద దయ చూపి నాకు ఇస్తే మనం ఖచ్చితంగా 14 సంవత్సరాలు ఎన్నో సంవత్సరాలు పట్టిన తర్వాత కూడా ఆ బాణాన్ని ఎప్పుడైతే మనము సమాజం మీద వదులుతామో, ఎవరైతే మనుస్మృతిని కాల్చండి, మన వేదాలు ఇప్పటికీ చూడండి రామ మందిరం కట్టిన తర్వాత కూడా ఎందుకు రామ మందిరము, ఎవడా రాముడు అని చెప్పిన తర్వాత ఇప్పుడు నాకు సమయం లేదు అదంతా చెప్పాను. ఎందుకు రాముడు మందిరం? ఆయన రాముడు దేవుడు కాదు, రామ చరిత్ర ఇప్పటికీ ఎప్పటికీ మనుషుల ఉద్ధారం చేసే చరిత్ర. చూడండి దేవుడు వదిలేసేయండి, రాముడు తల్లిదండ్రులు ఎలా ప్రేమించాలి నేర్పించాడు, అన్న తమ్ముడుల ప్రేమ ఎలా ఉంటే నేర్పించాడు. సమాజంలో వచ్చి ఆయన వెళ్ళిన తర్వాత చిన్న మనం ఎవరైతే శూద్రులు అంటామో శూద్రుల కన్నా కింద ఉన్న వనవాసుల్ని కూడా ఆయన ప్రేమించి ప్రేమ అంటే ఏంటి, సమాజ ఏకత్రీకరణ ఎలా చేయాలి అది మనకు రాముడు నేర్పించారు. ఇంత జరిగిన తర్వాత కూడా తన భార్యను తీసుకెళ్లిన తర్వాత లంకను ఆక్రమించి అది రావణ విధ్వంసం చేసిన తర్వాత కూడా లంకను తీసుకోలేదు, లంకని తన తమ్ముడికి ఇచ్చేశాడు. అంటే మన జీవితంలో ఎంత నిస్వార్థంగా పనిచేయాలో రాముడు నేర్పించారు. విభీషణునే అక్కడ రాజుగా చేసి మళ్ళీ వచ్చిన తర్వాత ఏమైంది, అడగలేదు, అడగకుండానే రామరాజ్యం ఆయనకు దొరికింది. అలా మనం జీవితంలో ఎలా ఒకరి మనసును గెలవాలి ఇదంతా చెప్పింది మన రామలీల.
సరే ఇవన్నీ ఒక ఎత్తు. రాముడు మందిరం ఎందుకు కట్టాము అంటే ఆ రాముడు చరిత్రవంతుడు. ఇప్పుడు అందరి దగ్గర డబ్బు ఉంది, విద్య ఉంది, హోదా ఉంది, పదవి ఉంది, అన్ని ఉంది. చరిత్ర మీ గురించి కాదు, మామూలుగా చెప్తున్నా. చరిత్ర లేదు. ఎందుకంటే ధర్మ విరుద్ధం చేయండి, కొన్ని డబ్బులు ఇస్తాము అంటే పీపుల్ ఆర్ ఈజీ, అంటే వాళ్ళు ఏమైనా చేస్తారు. డబ్బు ఇస్తారు కదండి, ఓకే. అది క్షమించండి, సంకేత రూపంలో చెప్తాను. పీఠాధిపతుల రూపంలో కూడా ఈ మధ్య చేస్తున్న వాళ్ళు ఉన్నారు. కాబట్టి రామాయణంలో మనకు చెప్పారు, బ్రాహ్మణ వేషం ధరిస్తే నమ్మకు, పీఠాధిపతి వేషంలో వచ్చిన రాక్షసుల్ని నమ్మకు అని ఎన్నోసార్లు సంకేత రూపంలో మనకు రామాయణంలో చెప్పారు. కాబట్టి సంసారంలో మనం ఎలా బతకాలి, ఏ వేషంలో ఏ రాక్షసులు వచ్చి మన దేశాన్ని మన ధర్మాన్ని ఆక్రమించి మనల్ని ధర్మచ్యుతులు చేయొచ్చు అని చెప్పడం రామాయణంలో జరిగింది. కాబట్టి రామాయణం నరలీల, రామలీల. మన కష్టాలు వచ్చినప్పటికీ మనం ఎలాగ గెలవాలో అవన్నీ చెప్పింది రామాయణం. కాబట్టి మనము ఇలా పారాయణం, నేను అక్కడ చెప్పానండి భాగ్యనగర్ వెళ్ళండి చెప్పాను. బట్ ఇక్కడికి వచ్చిన వాళ్ళకి అర్థం, రా మెటీరియల్ గా ఇస్తే ఎవరికి నచ్చదు. దాని తాత్పర్యార్థం మనం చెప్పాలి. ఇది నా ధర్మము, నా కర్తవ్యం. కాబట్టి నేను సేవగా ఇప్పుడే కాదు, ఎల్లప్పుడూ మీరు పిలిచినప్పుడు అది పాచక రూపంలో చేశారు. తల్లి అందరూ అమ్మ అంటారు. సో అది నా కర్తవ్యం, నా పిల్లలకి నేను అందరికి అది పాచక రూపంలో చేసి తినిపించాలి. కాబట్టి ఆ గురువులు ఎప్పుడు నన్ను పిలిచినా కూడా నేను చేస్తాను. కానీ నాకు ఆ బాణాలు, ఆ మంత్రాలు మీరే నాకు ప్రసాదించాలి అని కోరుకుంటూ ఈ సేవను నేను రామచరణాల్లో అర్పిస్తానండి. జై శ్రీరామ్.